హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వార్తా విశ్లేషణలో విశాలాంధ్ర పత్రిక ఏపీకి సంబంధించిన ఎడిషన్ని తోని ప్రారంభిద్దాం. విశాలాంధ్రలో హెడ్డింగ్ ఐటెంగా ఎన్నికలకు ఎలా వెళ్దాం, ప్రచారంపై వైసీపీ దృష్టి, పల్నాడులో సిద్ధం సభ, ఇన్ఛార్జీలు మార్చిన నియోజకవర్గాలపై ఆరా, వైసీపీ ముఖ్య నేతలు మరియు ఐపాక్ టీంతో జగన్ భేటీ, ఎన్నికలకు ఎలా వెళదాం, ప్రతిపక్షాల విమర్శలు ఎలా తిప్పికొట్టాలి తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాలోచన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ ముఖ్య నేతలు ఐపాక్ టీంతో సోమవారం ముఖ్యమంత్రి భేటీ నిర్వహించారు. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల మార్పులపై చర్చించారు. ఇప్పటికే 7 విడతలుగా అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేపట్టారు. అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు, విజయావకాశాలపై ఆరా తీశారు. సిద్ధం సభలకు వస్తున్న స్పందనతో పాటు ఎన్నికల సభలు, ఎన్నికల ప్రణాళికపై దృష్టి పెట్టారు. త్వరలో సీఎం జగన్ పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సభలు, సమావేశాలను ఎక్కడికక్కడ నిర్వహించాలి, సీఎం జగన్తో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరెవరిని పెట్టాలనే దానిపై చర్చించారు. పల్నాడులో సిద్ధం 4వ సభకు నిర్ణయించారు. ఇది నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డితో పాటు ఐపాక్ టీం, వాళ్ళకి ఎన్నికల స్ట్రాటజీ కోసం ఐపాక్ టీం ఉంది. ఐపాక్ టీము సభ్యులతోనే ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్య కోర్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూర్చొని డిస్కస్ చేశారట. ఎన్నికలకి ఏ విధంగా వెళ్దాం, ఇప్పటికే 7 దఫలుగా అభ్యర్థుల్ని, అటు ఎంపీ అయితేంది, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించారు 7 దఫలుగా. దాంట్లో అనేక చోట్ల అభ్యర్థులు మార్చారు, అనేక చోట్ల అభ్యర్థుల్ని వేరే కాన్స్టిట్యున్సీలకి చేంజ్ చేసిన అభ్యర్థులు ఉన్నారు, అసలు అభ్యర్థిని కూడా పూర్తిగా మార్చిన స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రకటించాల్సి ఉన్నాయి. అదేవిధంగా భీమిలిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభించారు సిద్ధం అనే సభతోని. దాని తర్వాత దెందులూరులో చేశారు, రాప్తాడులో చేశారు. 3 సభలు గ్రాండ్ సక్సెస్ అయినట్టు వైఎస్ఆర్సీపీలో పెద్ద ఎత్తున జోష్ వచ్చింది ఆ సభల వల్ల. నెక్స్ట్ పల్నాడులో 4వ సభ, సిద్ధానికి సంబంధించిన 4వ సభ నిర్వహించాలని నిర్ణయించారట. దాంతోపాటు అభ్యర్థుల్ని, ఇంకా నియమించాల్సిన అభ్యర్థులు, ఇప్పటికే మార్చిన అభ్యర్థులు, వాటిపైన ఏ విధంగా వ్యవహరించాలి, ప్రతిపక్షాల విమర్శలకి ఎట్లా కౌంటర్ ఇవ్వాలి, స్టార్ క్యాంపెయినర్లకు ఎవరిని పెట్టాలి, మొత్తం మీద నిన్న ఎలక్షన్పై, రాబోయే ఎన్నికల్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన సుదీర్ఘంగా చర్చించినట్టు ఒక వార్తని ఎన్నికలకు ఎలా వెళదామని విశాలాంధ్ర పేపరు ఇచ్చింది. ఇది ఒక ముఖ్య వార్తగా ఇచ్చింది. 5 ఏళ్ల పంటలకు గిట్టుబాటు ధర, ఎటువంటి పరిమితి ఉండొద్దు, ప్రభుత్వ సంస్థలే కొంటాయి, రైతు సంఘాలకు కేంద్ర ప్రతిపాదన. రైతు సంఘాల నాయకులతో జరిగిన చర్చల్లో కేంద్ర మంత్రుల బృందం కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రైతులు ఉత్పత్తి చేసిన పంట మొత్తాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని వివరించింది. మరోవైపు కేంద్రం ప్రతిపాదనలపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. వచ్చే 5 ఏళ్ల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసేలా కేంద్ర మంత్రుల బృందం రైతు సంఘాల నాయకులు ప్రతిపాదన చేసింది. రైతు సంఘాల నాయకులతో సుదీర్ఘంగా కేంద్ర మంత్రుల బృందం చర్చలు జరిపిన అనంతరం మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిన్న ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హర్యానా, పంజాబ్కు సంబంధించిన వేలాది మంది రైతులు ఢిల్లీకి రావడానికి, వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేయడానికి గిట్టుబాటు ధర, పంటలకి గిట్టుబాటు ధర, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కి చట్టబద్ధత కల్పించాలి, దానికి చట్టం చేయాలి, చట్టబద్ధత కల్పించాలని చెప్పి వారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. దానిపైన నిన్న 3వసారి 4వ చర్చలు కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇప్పుడు 3-4 దఫాలుగా జరిపింది. నిన్న ఒక దఫా జరిగిన చర్చల్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ఇంకా కొంతమంది మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులు కలిసి కూర్చొని చర్చించారు. దాంట్లో ప్రధానంగా ప్రభుత్వం ప్రతిపాదించింది ఏంటంటే 5 సంవత్సరాలు ఒక టైం లిమిట్ పెట్టి 5 సంవత్సరాల వరకు మేము ప్రభుత్వ సంస్థలే, అది ఎఫ్సిఐ కావచ్చు, ఇంకా గోధుమలు ఇట్లాంటి కొనే సంస్థలు కావచ్చు, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తికి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తాం, అది 5 సంవత్సరాల గ్యారంటీగా అని చెప్పి వాళ్ళ ముందు ప్రతిపాదించారు. రైతు సంఘాల నాయకులు దీనిపైన మేము చర్చించి 2 డేస్లో నిర్ణయం చెప్తామని చెప్పి ప్రభుత్వానికి చెప్పినట్టు ఒక వార్తని వేసింది దిశ పేపర్లో. టార్గెట్ రెబల్స్, టీడీపీ, జనసేన అసంతృప్త నేతలపై వైసీపీ ఫోకస్, పార్టీల మధ్య ఓట్ల బదిలీ గురించి ఆరా, అవసరమైతే ప్రకటించిన జాబితాల్లోనూ మార్పులు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ కూటమి వైపు మరలకుండా సీఎం జగన్ వ్యూహం. ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపైనే ఉంది. టీడీపీలో ఎవరి సీటు గల్లంత అవుతుందో అర్థం కాక పలువురు నేతలు గుబులు రేకెత్తిస్తుంది. ఈ పార్టీకే వైసీపీలో సీఎం జగన్ తీరు నచ్చక కొందరు బయటికి వెళ్ళిపోయారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మరిన్ని వలసలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల బరిలో 3వ కూటమిగా కాంగ్రెస్, వామపక్షాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ కూటమిలో రెబల్స్పై వైసీపీ దృష్టి సారించింది. టికెట్ దక్కని అసంతృప్త నేతలను దువ్వేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అవసరమైతే ఇప్పటిదాకా ప్రకటించిన జాబితాల్లో మార్పులు కూడా చేయొచ్చు.
ఎలాగైనా మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సీఎం జగన్ ఆఖరి అస్త్రంగా ప్రయోగిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారట. పార్టీల మధ్య ఓట్లు బదిలీ గురించి ఆరాట, అవసరమైతే ప్రకటించిన జాబితాల్లోనూ మార్పులు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును టీడీపీ కూటమి వైపు మరలకుండా సీఎం జగన్ వ్యూహం, టార్గెట్ రెబల్స్ అని చెప్పి ఒక బ్యాన్ రైటంగా దిశ పేపర్ వేసింది. అంటే ఏ రెబల్స్ అంటే ఇటు టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కుదిరితే, ఒకవేళ టీడీపీ జనసేనకి కలిపి, అదేవిధంగా బీజేపీ జనసేన కలిపి 75 సీట్ల దాకా వాళ్ళు డిమాండ్ చేస్తారట. మినిమం 60 సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే 175లో దాదాపు 60-70 మంది టీడీపీకి సంబంధించిన నాయకులు టికెట్ కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ అసమ్మతి రెబల్స్ ఏర్పడే అవకాశం ఉంది, అసమ్మతి ఏర్పడే అవకాశం. దాన్ని ఎట్లా క్యాచ్ చేసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి వారి యొక్క వ్యూహం ఉన్నట్లు. అదేవిధంగా అసలు ఆ పార్టీల మధ్య 3 పార్టీలకి ఇట్లా పొత్తు అయితే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఓటు ట్రాన్స్ఫర్ ఏ విధంగా అయింది, అయ్యే అవకాశం ఎక్కడుంది, కాని అవకాశం ఎక్కడుంది, ఆ కాని దగ్గర మన వైపు మలుచుకోవటం ఎట్లా, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా టీడీపీ కూటమికి వెళ్లకుండా ఏం చేయాలి అనే విషయాలపైన సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రధాన వార్తగా టార్గెట్ రెబల్స్ అని చెప్పి ఒక వార్తని దిశ పేపర్ వేసింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు నెల 15 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. గ్రౌండ్ వర్క్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ అభ్యర్థులని మార్చాలి, ఎక్కడెక్కడ అసలు నియోజకవర్గాలు మార్చాలి, ఎక్కడ ఏ అభ్యర్థిని పెట్టాలంటే చాలా క్లారిటీగా వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్ ఉంది. ఇటువైపు చూస్తే ఈ కూటమి సీట్ల పంపకం, పొత్తులు, ఎత్తులు, వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరు నిలబడాలని ఇంకా క్లారిటీ లేదు. ఉమ్మడి మేనిఫెస్టో లేదు, ఉమ్మడి సభలు లేవు. వీళ్ళు కొంత సందిగ్ధంలో ఉంది. ప్రతిపక్షం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ఎలక్షన్ స్ట్రాటజీలో కానీ వెనకబడి ఉందని మనకు అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే ఆల్రెడీ 7 దఫలుగా 7 జాబితాలు అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు. అటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. కొన్నిసార్లు అభ్యర్థులు మార్చారు, కొన్నిసార్లు నియోజకవర్గాలు మార్చారు, కొన్నిసార్లు వాళ్ళ టికెట్లు ఇలా కొంతమందికి. అయినా వాళ్ళ దగ్గర నుంచి రెబల్స్ కానీ అసంతృప్తి బెడద లేకుండా చాలా వాళ్ళు కంట్రోల్ చేశారు. కొంత ఉన్నప్పటికీ కంట్రోల్ చేయగలిగారు. స్ట్రాటజికల్గానే వాళ్ళని పిలిచి బుజ్జగించడం, అవసరమైతే తినకపోతే వదిలేయటం, ఇట్లాంటివి చేశారు. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయమయ్యడానికి ఇంకా 15-20 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈలోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. హడావుడిగా వాళ్ళ యొక్క స్ట్రాటజీ కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు పెట్టుకోవటానికి వాళ్ళకి టైం సరిపోయే పరిస్థితి లేదు. కానీ చాలా కూల్గా అనౌన్స్ చేస్తున్నారు. అనౌన్స్ చేస్తూనే ప్రత్యర్థుల ఓట్లని ఏ విధంగా లాగాలి, ప్రత్యర్థుల యొక్క వీక్ పాయింట్స్ని ఏ విధంగా క్యాచ్ చేసుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టు ఈ వార్తను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అవసరమైతే ప్రకటించిన జాబితాల మార్పు, పార్టీల మధ్య ఓట్ల బదిలీ గురించి కూడా ఆరా చేస్తున్నట్టే చూడండి ఎంత డెప్త్కి వెళ్ళిపోయారు. అంటే జనసేన నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేనకి, బీజేపీకి ట్రాన్స్ఫర్ అయితేయా కావా, అవ్వని కాడ, నచ్చని అభ్యర్థులు ఉన్న కాడ ఇంకో పార్టీ నుంచి మన ఓట్లు ప్రజలు ఎట్లా మనం ఇచ్చిన స్కీమ్స్ కానీ, మనం చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా కన్వర్షన్ చేసుకోవాలనే విషయాన్ని కూడా డెప్త్గా ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ కూటమి వైపు పోకుండా అనేది ఇప్పుడు ఆల్రెడీ షర్మిల రూపంలో ఆడ ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డది. షర్మిల అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అక్కడ, అదే వామపక్షాలు కలిపి ఎన్నికల్లో పోటీకి పోయే అవకాశం ఉంది. అది ఒక కూటమిగా ఆల్టర్నేట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి వేసే బదులు ఒక ఆప్షన్ ఆడ క్రియేట్ అయింది, ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి కూడా చూసే అవకాశం ఉంది. గవర్నమెంట్ మీద నచ్చక, గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉన్న ఓటు షర్మిల రాకముందు ఆల్టర్నేట్గా నచ్చినా నచ్చపోయినా టీడీపీ కూటమే దిక్కయి ఉండేది. ఇప్పుడు షర్మిల అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీడీపీకి ఓటు వేయలేరు, జగన్కు ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉన్న జగన్కి, ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఏదైనా ఉంటే టీడీపీ కూడా నచ్చని వాళ్ళు ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ షర్మిలకు ఉంది. అది కూడా ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ కూటమి వైపు పోకుండా అంటాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే టీడీపీ కూటమి వైపు పోకుండా, అంటే కూటమి వైపు మనకి ఎట్లా రావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మనం ఎట్లా ప్రసన్నం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించట్లే. ఎట్లాగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మనకి ఓటేయరు, కానీ టీడీపీకి వెళ్ళిపోవద్దు. ఎట్లా అంటే షర్మిలాకి వెళ్ళిపోవాలి. అంటే కాంగ్రెస్ వైపు ఎట్లాగ పోద్ది ఆటోమేటిక్గా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కానీ, జగన్మోహన్ రెడ్డికి నచ్చని వ్యక్తులు, టీడీపీ అంటే వాళ్ళు అభిమానించే వ్యక్తులు టీడీపీకి ఓటేయడానికి ఇష్టపడరు. జగన్ నచ్చినా నచ్చకపోయినా టీడీపీకి ఓటేయడానికి ఇష్టపడరు. ఇష్టపడిన పరిస్థితుల్లో ఆల్టర్నేట్ టీడీపీ ఉండుంటే టీడీపీకి వేయాల్సి వచ్చేది మనసు చంపుకోనని. కానీ అట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఉంది కాబట్టి ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ వాళ్ళకి క్రియేట్ అయింది.
వ్యతిరేక ఓటు నాకు తెలిసి టీడీపీ వైపు పోకుండా కాంగ్రెస్ వైపు కొంత మళ్ళీ అవకాశం ఉంది అని వాళ్ళు చర్చించినట్టు కూడా మనకు అర్థమవుతుంది ఈడ. ఇది దిశ పేపర్లో ఇచ్చింది. వైసీపీ వస్తే ఇళ్ళు పొలాలు కబ్జాలే, మీడియా ప్రతినిధులు నువ్వు వదలడం లేదు. అనకాపల్లి వడ్డాది శంకారామ సభలో టీడీపీ నేత లోకేష్ అట. వైసీపీ వస్తే ఇళ్ళు పొలాలు కబ్జాలనట, మీడియా ప్రతినిధులు వదలడం లేదట. ఇది ఒక వార్తగా ఇచ్చిండు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఏపీ సాక్షి ఎడిషన్. సందేహం లేదు సునామీయే, సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభంజనం, చారిత్రాత్మక రాప్తాడు ప్రజా సభే ఇందుకు నిదర్శనం అంటున్న రాజకీయ పరిశీలకులు. ఉమ్మడి రాష్ట్రం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రజాసభ. 1982లో పుచ్చలపల్లి సుందరయ్య ఆధ్వర్యంలో విజయవాడలో 5 లక్షల మందితో సభ. 1990లో వరంగల్లో 100 ఎకరాల్లో నిర్వహించిన పీపుల్స్ వార్ రైతు కూలి సభకు 7 లక్షల మంది. 1994లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 5 లక్షల మందితో ఎన్టీఆర్ సభ. ఈ 3 సభలకు ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి తరలి వచ్చిన ప్రజలు. 2010లో వరంగల్లో నాటి టీఆర్ఎస్ సభకు 7 లక్షలకు పైగా హాజరైన జనం. అనంతపురం జిల్లా రాప్తాడ్లో 250 ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభ. ఈ సభకు 10 నుంచి 11 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు రాక. అది రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల పరిధిలోని 52 నియోజకవర్గాల నుంచే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సభలు సూపర్ హిట్. భీమిలికి మించి దెందులూరు, ఈ రెండింటిని మించి రాప్తాడు సిద్ధం సభ. సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పట్టిన సిద్ధం సభలు. టీడీపీ జనసేన సభలు వెలవెల. 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కథం తొక్కుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మన రాప్తాడు అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన 3వ సిద్ధం సభలో చాలా సోషల్ మీడియాలో కూడా మీడియాలో కానీ బాగా దానిపైన ప్రచారం జరిగింది. అక్కడ వచ్చిన జనాభా, ఆ విజువల్స్ చూసి చాలా ఆశ్చర్యపోయినాం మనం. ఎందుకంటే కొన్ని లక్షల మంది చాలా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి స్పీచ్ కనెక్ట్ అవుతూ వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి. అంటే అభిమానం ఉప్పొంగి అభిమానంతో అక్కడికి జగన్మోహన్ రెడ్డి పైన స్పష్టమైన అభిమానంతో వచ్చిన ప్రజలుగా, అది కూడా దాదాపు 10 నుంచి 11 లక్షల మంది అక్కడ స్పష్టంగా కనపడుతుంది విజువల్స్. అసలు స్టేజీ ఇట్లా ఊగిపోయే పరిస్థితి ఉంది అన్నట్టు. అంతా ఆ రేంజ్లో ఒక ఉప్పెన్నలాగా వచ్చారు. ఇసుకేస్తే రాళ్ళనంత ఉప్పెనలాగా అక్కడ ప్రజలు వచ్చారు. దానికి ఉదాహరణగా సాక్షి పేపర్లో సందేహమే లేదు సునామీ, సార్వత్రిక ఎన్నికల ముందే కనిపిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. దీనికి 82లో పుచ్చలపల్లి సుందరయ్య గారు విజయవాడలో నిర్వహించిన సభలో 5 లక్షల మంది వచ్చారు. 90లో 100 ఎకరాలు నిర్వహించిన పీపుల్స్ వార్ రైతు కూలి సభల్లో 7 లక్షల నుంచి మంది. 94లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఎన్టీఆర్ సభకు కూడా 5 లక్షల మంది వచ్చారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఏపీ తెలంగాణ కలిపి ఉంది, 23 జిల్లాల నుంచి వస్తే ప్రజలు. కానీ ఇక్కడ ఓన్లీ ఏపీకి సంబంధించి, అది రాయలసీమకు సంబంధించి 52 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలనే అక్కడికి వచ్చిన పరిస్థితి. ఓన్లీ రాయలసీమ 4 జిల్లాల నుంచి 52 నియోజకవర్గాలలో ఉన్న ప్రజలే. 4 జిల్లాల్లో కూడా ఓన్లీ 52 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీల సంబంధించిన ప్రజలు వచ్చారు. ఆ రేంజ్లో వచ్చారంటే ఎంత అభిమానంతో, ఎంత ఒక ఊపు అనేది వాళ్ళకి వచ్చింది. వైఎస్ఆర్సీపీకి ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల చాలా అడ్వాంటేజ్, ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం, వాళ్ళకు జోష్ వచ్చింది వైఎస్ఆర్సీపీలో. అంటే ఎలక్షన్ ముందు అంత పెద్ద సభ నిర్వహించడం అంటే అంత ఈజీ కాదు. అది వాలంటరీగా, అంటే ఎంత ఉత్సాహంగా అభిమానంతో వచ్చారో మనకు అర్థమైంది వాళ్ళ యొక్క విజువల్స్ చూస్తే. దీనికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ బ్యాన్ రైటింగ్ వేసింది. ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్. కాకినాడ వద్ద 2205 కోట్లతో పెన్సిలిన్ జీ తయారీ కేంద్రం. పిఎల్ఐ స్కీమ్ కింద లిఫియస్ పేరుతో అరబిందో యూనిట్. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 3000 మందికి ఉపాధి, ఉద్యోగ నియామకాలు చేపట్టిన లిఫియస్. ఫ్రెషర్స్ నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం. కాకినాడలో ఉత్పత్తికి సిద్ధమైన లిఫియస్ ఫార్మా యూనిట్. ఉత్పత్తికి సిద్ధమైన మరో ఫార్మా యూనిట్ అట. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఈ మధ్యకాలంలో పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి, ఉన్న సంస్థలు కూడా వెళ్ళిపోతున్నాయి, గతంలో వచ్చిన సంస్థలు పోతున్నాయి. అసలు ఏపీకి పెట్టుబడిదారులు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు, అక్కడ విధ్వంసం జరుగుతుంది అన్నట్టు క్రియేట్ చేసే వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా టీడీపీ జనసేనకు సంబంధించిన నాయకులు కూడా పదే విధ్వంసం జరుగుతుంది, సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి చూసి పెట్టుబడిదారులు రాకపోగా ఉన్న పెట్టుబడిదారులు పారిపోయే పరిస్థితి ఉందంటే. నిన్న కూడా ఒక టైర్లకు కంపెనీకి సంబంధించిన ఎకోమా అని, అది అచ్యుతాపురంలో ఎకోమా కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. 17 లక్షల టైర్లు ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేయడానికి. ఈరోజు మళ్ళీ ఫార్మా యూనిట్ కొత్తది
అరబిందోకి సంబంధించి లిఫియాస్ అట కాకినాడలో 2205 కోట్ల పెట్టుబడితో 3000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే యూనిట్ ప్రారంభిస్తున్నట్టు ఒక వార్తని ప్రధానంగా ఇచ్చింది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే పెట్టుబడులు రావట్లేదు, పెట్టుబడులు ఎనికిపోతున్నాయి, ఉన్న కంపెనీలు పారిపోతున్నాయి అనే పద్ధతిలో క్రియేట్ చేస్తారు కాబట్టి వస్తున్నాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం. పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి అనేదానికి నిన్న వచ్చింది కానీ ఇది కానీ ఒక ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. జగన్కు సవాలు విసిరే అర్హత నీకు ఎక్కడిది? చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో చర్చకు మేము సిద్ధం, మా వాళ్ళు వస్తారు, ఎల్లో పత్రికలను అడ్డు పెట్టుకొని గోబెల్స్ ప్రచారం చేస్తూ వాటిపై చర్చకు రమ్మంటే ఎలా? జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. చంద్రబాబు పాలన అంతా వంచనతో సాగింది. సత్తా ఉంటే 2014-19 మధ్య ఏం మంచి చేశావో చెప్పాలి. ఆయనది చెత్త పాలన అని ఆయన దత్తపుత్రుడు పవనే చెప్పాడు. వాలంటరీ వ్యవస్థ గొప్పదని మేము గర్వంగా చెబుతున్నాం. జన్మభూమి కమిటీలు అత్యుత్తమం అని చంద్రబాబు చెప్పగలరా? జగన్కి సవాలు విసిరే అర్హత నీకెక్కడిది? మా వాళ్ళు వస్తారు చర్చకు రా, ఎక్కడంటే అక్కడ. నీ ఎల్లో మీడియాలో రాసిన వార్తలను పట్టుకొని చర్చకు సిద్ధమంటే ఎలా? 2014 నుంచి 2019 మధ్యలో నువ్వేం చేసినవో, నీ చేసిన పాలన ఏందో, నీ దివాలా కోరుతన పాలన ఏందో, అది ఎంత వంచనతో సాగిందో అనేది మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గతంలో 2019 ఎలక్షన్ టైంలో చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ పొత్తు కలిసి ఉండొచ్చు. అదేవిధంగా జన్మభూమి కమిటీలు 2014 నుంచి 19లో పెట్టినాం. ఇప్పుడున్న వాలంటరీ వ్యవస్థను మేము ఎలక్షన్స్కి పోతున్నాం. 2,60,000 మంది వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రజల దగ్గరికి సేవలను తీసుకెళ్ళినాం. వాలంటరీ వ్యవస్థ సక్సెస్ఫుల్గా అమలైంది. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు లాభం జరిగిందని మేము చెప్పుకోగలుగుతున్నాం. నువ్వు చెప్పగలవా? జన్మభూమి కమిటీల వల్లనే ప్రజలకు లాభం జరిగింది, జన్మభూమి కమిటీలు మళ్ళీ మేము వస్తే తెస్తాం అని నువ్వు చేసినావు కదా. 2014 నుంచి 19 మధ్యలో నువ్వు చేసిన పని మంచి పని అంటున్నావు కదా. ఆ మంచి పనుల గురించి చెప్పుకొని ఎలక్షన్కి పోగలవా? నీ పసుపు కుంకుమ కానీ, ఈ కానుకలు కానీ రకరకాలుగా 2019 ఎన్నికల ముందు వేసినావు కదా, తెచ్చినావు కదా. ఆ స్కీమ్ గురించి ఎందుకు చెప్పట్లే? జన్మభూమి గురించి ఎందుకు చెప్పట్లే? మేము చెప్పుకుంటున్నాం, మేము చేసిన పనుల గురించి చెప్తున్నాం. గ్రామ సచివాలయాలు కానీ, వాలంటీర్లు కానీ, చేయుత కానీ ఇట్లాంటివి చెప్పుకుంటున్నాం అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న చెప్పిండు. మీకు సవాల్ ఇదే మా మనుషులు చాలు, మా కార్యకర్తలు చాలు నీతో చర్చించడానికి. అసలు జన్మభూమి కమిటీలతోని కట్టుబడి ఉన్నావా లేదా? మేము వాలంటరీ వ్యవస్థ కట్టుబడి ఉన్నాం, సచివాలయ వ్యవస్థ కట్టుబడి ఉన్నాం అని వాళ్ళు సవాల్ ఇచ్చినారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడుకి ఒక రకంగా సవాల్ ఇచ్చినట్టు. దానిపైన అసలు మాట్లాడే పరిస్థితి ఇటు లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, టీడీపీ నాయకులు కానీ 2014 నుంచి 19 మధ్యలో మేము చేసిన ఘనకార్యాలు ఇవి ఉన్నాయి, వాటిని చూసి ఓటేయండి అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యాలు, మీరు చేసిన పరిపాలన నచ్చకనే చెంప చెల్లు అనిపించి 23 సీట్ల దగ్గర కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డికి 151 ఇచ్చారు. అంటే ఆ స్కీములు కానీ నీ పరిపాలన బాగలేదనేది స్పష్టంగా ఒక పరీక్షలో, ఆ పరీక్ష ఫలితాల్లో తేలింది. కాబట్టి నువ్వు ఫెయిల్ అయిన పొలిటీషియన్. మళ్ళీ దాని గురించి కొత్తది ఎత్తుకున్నావు. 6 సూపర్స్ అట. 6 సూపర్స్ ఏంది? అందులో నువ్వు కొత్తగా చెప్పింది ఏంది? 3 గ్యాస్ సిలిండర్ ఉచితం, 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు స్కూల్కి పోయే పిల్లలకు సంబంధించి అకౌంట్లో వేస్తాం. రైతు చేయితాట, ఒక్కొక్క రైతుకి 18,500 వేస్తాం. ఇవి ఆల్రెడీ ఇస్తాడు. నవరత్నాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అకౌంట్లలో వేస్తుంటే బటన్లు ఒత్తుతుండు. ఇది సైకో ప్రభుత్వం అని చెప్పి పదే మీరు విమర్శించి, మీరు చెప్పేది కూడా పేర్లు మార్చి దాన్ని ఇక్కడ 6 గ్యారెంటీస్నే అక్కడ సూపర్ 6 అని పెట్టి పెట్టినావు. మరి నువ్వు బటన్ నొత్తాలి రేపు. అంటే మీరు 2014 నుంచి 19 మధ్యలో చేసిన పనులు చెప్పుకునే పరిస్థితి లేదు. సిగ్గుతోని తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీ పరిపాలన, మీ యొక్క వంచన తీరు బయటపడుతుందని దాన్ని మర్చిపోయి దాన్ని పక్కన పెట్టేసి కొత్తది ఎత్తుకున్నారు అని ఈయన ఆ సవాల్ ఇచ్చినాడు. నువ్వు రా, మా కార్యకర్తలు చర్చకు వస్తారు, నీ ఎల్లో మీడియా ప్రచారం కాదు, నిజాలేంది, నువ్వు చేసింది ఏంది, మేము ఈ 5 ఏళ్ళలో చేసింది, నువ్వు గత 5 ఏళ్ళలో చేసింది చర్చిద్దాం రాండి అని సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న సవాల్ ఇచ్చిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్తని ప్రధానంగా సాక్షి పేపరు వేసింది. ఆంధ్రప్రభ చూద్దాం. కొత్త ముఖాలతో ప్రయోగం, వైసీపీ అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ సరికొత్త అడుగులు, అర్ధబలం, సర్వేలతో సంబంధం లేకుండానే పేర్లు ఖరారు, హేమాహేమీలను కాదని యువనేతలను ఎంచుకుంటున్న అధినేత, ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో 30 మందికి పైగా కొత్త ముఖాలే, సామాజిక సమీకరణలే కొలమానంగా నిర్ణయాలు, ప్రతిపక్షాలకు అంతుచిక్కని జగన్ ఎత్తుగాళ్లు. ఇది కొత్త ముఖాలతో ప్రయోగం, వైసీపీ అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ సరికొత్త అడుగులు, ప్రతిపక్షాలకు అంతుచిక్కని పరిస్థితి ఉందట. వాస్తవంగా
ఎంత డేర్ స్టెప్ అంటే చాలామందిని అభ్యర్థుల్ని స్థానాలు మార్చిండు. అసలు కొంతమంది అభ్యర్థులకు టికెట్ ఇవ్వలేదు. కొత్త అభ్యర్థుల్ని అతి సామాన్యులు కూడా కొన్నిసార్లు పెట్టారు. ఎట్లా అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయి అభ్యర్థులను కూడా పెట్టిండు. మరి ఎంత కాన్ఫిడెన్స్, ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే ఆ ధైర్యం చేయాలి. ఎట్లాంటి అర్ధబలం, అంగబలం లేకుండా ఓన్లీ పార్టీ సింబలు అనే పద్ధతిలో మామూలు వ్యక్తులను, సామాన్యులు పెట్టి గెలిపించిన చరిత్ర గత ఎన్నికల్లో మనం చూసినాం. నందిగామ సురేష్ లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇంకొక ఎంపీ ఒడ్డేటి మాధవయ్య ఏదో అరకు ఎంపీకి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులు సామాన్య కార్యకర్తలు లాంటి వ్యక్తులను పెట్టి ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర ఉంది. కాబట్టి మళ్ళీ అదే ప్రయోగం చేస్తుండో ఆ కొత్త ముఖాలతో ప్రయోగం. ఈ ప్రయోగాలు చూసి వాస్తవంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ రాజకీయం అంటే బిత్తరబోయే పరిస్థితి, అసలు ఈ అంతుజిక్కని పరిస్థితి. ఎందుకు ఈ స్ట్రాటజీ ఏందనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. దాంట్లో ఏం స్ట్రాటజీ లేదు. ప్రజల యొక్క అభిమానాన్ని 100% పొందగలిగింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అభ్యర్థి ఎవరు అనేది చూడరు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూసి, జగన్మోహన్ రెడ్డి పార్టీని చూసి ఓటేసే పరిస్థితి జనంలో వచ్చింది. కాబట్టి ఆయనకు ఆ నమ్మకం, కాన్ఫిడెన్స్ పూర్తిగా. అట్లా చంద్రబాబు నాయుడు నా బొమ్మ పెట్టుకొని ఎలక్షన్కు పోండు అనే ధైర్యం కానీ, ఆ సాహసం కానీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల్లో ఆ ఎత్తున అభిమానం కానీ, అంత పూర్తి స్థాయి నమ్మకం కానీ ఆ వ్యక్తి పైన లేదు. ఎందుకంటే ఆయన రకరకాల వేషాలు వేసేది. ఒకసారి బీజేపీతో పోతుంటాడు, మళ్ళీ బీజేపీతో పొత్తు లేదంటాడు, ఇంకోసారి కాంగ్రెస్తో పోతుంటాడు, ఇంకోసారి లెఫ్ట్ పార్టీతో పోతుంటాడు. ఎక్కడ కూడా ఒక స్టెబిలిటీ కానీ, ఒక విధానం కానీ, ఒక సిద్ధాంతం కానీ లేని వ్యక్తిగా ముద్రపడ్డది. కాబట్టి నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకంటే కాన్ఫిడెన్స్గా ముందుకు పోతాడు. ప్రజల్నే నమ్మకుండా ఏ పార్టీని, పొత్తుల్ని, ఎత్తుల్ని నమ్ముకోలే. స్పష్టంగా మనకి కనపడుతుంది. ఎక్కడ ఏ పార్టీతో పొత్తుకు తాతాలాటలేదు. అది 2019లో అంతే ఉంది, 2014లో అంతే ఉంది, ఇప్పుడు 2024లో కూడా అంతే ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు రాష్ట్రం చీలేక చూసుకున్నా కానీ 2014లో బీజేపీ, జనసేనతో పొత్తుకు పోయిండు. 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తుకు పోయిండు. 2019లో మళ్ళీ అక్కడ ఇండివిజువల్గా నిలబడిండు. మళ్ళీ 2024లో జనసేనతోని ఆల్రెడీ అంటగాగుతున్నాడు, బీజేపీని కలుపుకోవాలని చూస్తాడు. అంటే 4 సార్లు 4 రకాలుగా పోయిండు. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సింగిల్గానే పోయిండు, 2019లో సింగిల్గానే పోయిండు. గెలవని వాడిని. ఓటమి గెలుపు కాదు, సిద్ధాంతాలు, నమ్మకాలు, కట్టుబడి ఉండాలి. ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందాలంటే ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని నెలకొల్పిండు. కాబట్టి ఆయన కొత్త ముఖాలని, అనామకుల్ని, సామాన్య కార్యకర్తలను పెట్టి కూడా గెలిపించాలని ఒక ప్రయత్నం చేస్తుండు. ఆ ప్రయత్నం సఫలమయ్యే అవకాశం ఉన్నట్లే కనిపెడుతుంది. ఎందుకంటే అభ్యర్థుల ఎంపికను చూస్తే మనకు అర్థమవుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. లెక్కల తేలక అలజడాట, రోజంతా ఐప్యాక్ బృందంతో జగన్ సమీక్ష, రీసర్వే ఫలితాలపై మంతనాలు. కొందరు సిట్టింగులకు టికెట్లపై తర్జన భర్జన, కొడాలి నాని, వంశీకి డౌటే. నానిని గన్నవరానికి పంపుతారని సీఎం సొంత మీడియాతో ప్రచారం. తాజాగా తెరపైకి ముద్రపోయిన బెజవాడ లోక్సభకు మళ్లీ వంశీ. ఇటీవల కేసీఆర్ నాని పేరు ప్రకటన. దీంతో ఇరు వర్గాల్లో అయోమయం. మళ్లీ ఢిల్లీకి జగన్, ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సీఎం. లెక్కల తేలక అలజడాట, రోజంతా ఐప్యాక్ బృందంతోని చర్చలట, జగన్ సమీక్ష అట, రీసర్వే ఫలితాలట, ఈయనకు టికెట్ రావట్లేదు, ఆయన మారుస్తున్నారు, ఏదో ఒక అలజడి క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం ఎప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తుంది. ఆ అలజడిని కానీ దీన్ని కానీ వాళ్ళు చాలా లైట్ తీసుకుంటుండే. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు రాసే వార్తలు కానీ, వీళ్ళు చేసే ప్రచారాన్ని చాలా లైట్ తీసుకొని ఆయన పని ఆయన ఎక్సర్సైజ్ చేసుకుంటూ పోతుండు. అక్కడ వంశీకి టికెట్ రాదని, ఇక్కడ ఇంకొక ఆయనకి రాదని, కొడాలి నానికి రాదని, ఇంకోటి ఏదో ఒక అలజడి ఇంటర్నల్గా చేస్తే మనం ఈజీగా దాన్ని ఆ అలజడిని క్యాచ్ చేసుకోవచ్చు, టీడీపీకి మలుచుకోవచ్చు, చంద్రబాబు నాయుడుకి అనే ఒక ప్రయత్నం, ఒక కుటిల నీతి, ఒక వంకర బుద్ధి కనపడుతుంది. కానీ ఆయన వీటిని నమ్ముకోవాలి. ఈ వంకర బుద్ధులు, ఈ ప్రచారాలు, ఇటు దాటు అటు ఇటు చెప్పడాన్ని నమ్ముకోవాలి. ఓన్లీ ప్రజలనే నమ్మిండు, ప్రజలకే అప్పీల్ చేస్తుండు, ప్రజల్ని కోరుకుంటుండు, ప్రజల్ని అడుక్కుంటుండు. నాకు ఓటేయండి, నేను 5 సంవత్సరాలు ఈ పని చేసినా మళ్ళీ ఏం చేయబోతాను అనేది చెప్పగలుగుతుండు. ఇవన్నీ అక్కడ ఇది రాలేదు, ఇక్కడ ఇది రాలేదు, చీలికలు పేలికలు ఏదో ఇటు దాటు అటు ఇటు చేసి మాయపేలాలు చేసే పరిస్థితుల్ని, మాయపేలాలు చేసే వార్తల్ని, మాటల్ని మాట్లాడలే. ఢిల్లీకి పోవడానికి ఒకసారి ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు, అక్కడ పోయి పొత్తు అంటాడు, ఇక్కడికి వచ్చి లేదంటాడు, మళ్ళీ 20వ తారీఖు 21కో మళ్ళీ అపాయింట్మెంట్ ఉందట. ఇవన్నీ అరే మీరు గ్రౌండ్ వదిలిపెట్టి, గ్రౌండ్లో జనాలను వదిలిపెట్టి ఢిల్లీలో ఏముంటుంది? గ్రౌండ్లో జనాలను వదిలిపెట్టి లేతే పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటే ఏమవుద్ది, అమిత్ షా కాళ్ళు పట్టుకుంటే ఏమవుద్ది? అది మీరు నేర్పే ఇచ్చే చంద్రబాబు నాయుడికి. ప్రజల కాళ్ళు పట్టుకున్నా ఏం కాదు, ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ప్రజాస్వామ్యంలో బాసులు. కాబట్టి ప్రజల్నే నమ్ముకోవాలి, ప్రజల్నే నమ్ముకుంటున్నారు. కాబట్టి మీరు ఈ వార్తలు లెక్కలు తేలక అలజడి లేచి, ఏం అలజడి లేచింది, ఎక్కడ అలజడి లేచింది?
మీకు అలజడిలేస్తుంది. ఏమైతుందో, ఏమైతుందో లోపట ఏం జరుగుతుందో, అసలేంది ఈ స్ట్రాటజీ ఏంది అర్థం గాక. వాళ్ళు వైసీపీ గూండాలే. 'ఆంధ్రజ్యోతి' ఫోటోగ్రాఫర్‌పై దాడి చేసిన వారిని వీడియోలు, ఫోటోల ఆధారంగా గుర్తిస్తున్న జనం. వాళ్ళు వైసీపీ గూండాలేనట. 'ఆంధ్రజ్యోతి' ఫోటోగ్రాఫర్‌పై దాడి చేసిన వారిని వీడియోలు, ఫోటోల ద్వారా ఆధారంగా గుర్తిస్తున్న జనం. మన సిద్ధం రాప్తాడు సభలో ఒక 'ఆంధ్రజ్యోతి' ఫోటోగ్రాఫర్ పైన దాడి చేశారని, ఆ దాడికి సంబంధించిన ఫోటోలు, విజువల్స్ వచ్చినాయి. వాళ్ళు వైసీపీ గూండాలేనట. వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కాదు, గూండాలట. అంటే వైసీపీలో కార్యకర్తలు, గూండాలు వేరు వేరు ఉన్నట్టుంది. అంటే వీళ్ళ లెక్క ప్రకారం ఆ గూండాలనేని ఎవరు గుర్తిస్తున్నారంటే ఇక్కడ గమ్మత్ చూడండి. 'ఆంధ్రజ్యోతి' ఫోటోగ్రాఫర్‌పై దాడి చేసిన వారిని వీడియోలు, ఫోటోల ఆధారంగా గుర్తిస్తున్న జనం. పోలీసులు కాదు. జనమే ఇన్వెస్టిగేషన్ చేయాలి, జనమే విచారణ చేయాలి, జనమే దాంట్లో ముద్దాయి ఎవరు, అపరాధి ఎవరు అనేది గుర్తించే పని జనానికి ఒప్పచెప్పింది 'ఆంధ్రజ్యోతి' పత్రిక. జనం గుర్తిస్తారట. పోలీసులు గుర్తించడం కాదు, వ్యవస్థ గుర్తించడం కాదు, కోర్టులు గుర్తించడం కాదు, జనం గుర్తిస్తారట. జనం అంటే ఎవరు మళ్ళా? మీ పచ్చ చొక్కా బ్యాచీలు, ఎల్లో మీడియా బ్యాచీలు ఇక గుండాలే అంటారు. వైసీపీ గుండాలు అనకపోతే ఎవరు అంటారు మీరుగా? జనం గుర్తించడం అంటే అదే. పోలీసులు గుర్తిస్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, ఒక వ్యవస్థ అది. పోలీస్ వ్యవస్థ, డిపార్ట్మెంట్ గుర్తించవద్దు అంటే జనం చేతిలో, చట్టాన్ని జనం చేతిలో పెట్టారు మీరు. వాడు కొట్టినోడు కొట్టిండు, వాడు చేసిందే తప్పు, వాడిని గుర్తించేది ఎవరు చేయాలా? చట్టాన్ని కాపాడే పోలీసు వాళ్ళు చేయాలి. కానీ మీకు నమ్మకం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంతసేపు మీ పోలీసుల మీద కానీ, వ్యవస్థ మీద కానీ, ప్రభుత్వం మీద ఎమ్మటే చంద్రబాబు ఎక్కితే కుర్చీలో అప్పుడు నమ్మకం వస్తుంది. నెంబర్ 1 పోలీసులు అదే పోలీసులు మళ్ళీ జనం వీడియోలు, ఫోటోలు ఆధారంగా గుర్తిస్తున్న. ఏం చేస్తారు జనం గుర్తించి? జనం ఇన్వెస్టిగేషన్ చేసేది అంటే ఏంది ఇది? పోలీసులకి జనం గుర్తించి ఏం చేస్తారు? పోలీసులకు తెలపాలా, కోర్టుకు తెలిపితే వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు. శ్రీకృష్ణకు హైదరాబాద్ అపోలోలో చికిత్స. సిగ్గు జర్నలిస్టులపై దాడులకైనా సిద్ధమని 'ఆంధ్రజ్యోతి' ఫోటోగ్రాఫర్పై దాడి దుర్మార్గం. రాష్ట్రం అంతా రగిలిన జర్నలిస్టులు, ధర్నాలు, రాస్తారోకలతో నిరసనల విలువ. పాల్గొన్న టీడీపీ, జనసేన, లెఫ్ట్, ప్రజా సంఘాలు. ఇగో జనసేన, లెఫ్ట్, మనం లెఫ్ట్ పేపర్లు 2 చూసినాం. ఇప్పుడు ప్రజాశక్తి చూసినాం, విశాలాంధ్ర చూసినాం. ఎక్కడా ఇది ఈ ఫోటో కానీ వీళ్ళ గురించే ప్రస్తావన లేదు. కానీ లెఫ్ట్ వాళ్ళు వీళ్ళే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఒకటి ఎర్ర కండ వేసుకుంటారు, ఒకటి గులాబీ కండ, ఏదో ఇంకోటి జనసేన కండ వేస్తారు, ఇంకోటి పచ్చ కండ వేసుకుంటారు. వీళ్ళు అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, జర్నలిస్టులు వచ్చినట్టుగా కలరింగ్ ఇచ్చే పరిస్థితి. మెరుగైన వైద్యం కోసం అనంతరం నుంచి తరలింపు. దాడి చేసింది మంత్రి ఉష, తోపుదర్తి విశ్వ అనుచరులే. మద్యం, బియ్యం అక్రమ రవాణా కేసులో నిందితులు. 'ఆంధ్రజ్యోతి' పరిశీలనలో వెలుగు చూసిన నిజాలు. ఎవరిని అదుపులోకి తీసుకొని రాప్తాడు పోలీసులు. ఇది ఒక వార్తగా. దీనికి సంబంధించి కంటిన్యూషన్ పేజ్ చూద్దాం. 12వ పేజీ అనుకుంటా. ఏమిచ్చారు? జర్నలిస్టుల పైన బగ్గు అన్నదా? రాష్ట్రం అంతా బగ్గు అన్నది కానీ ఏ పేపర్లో ఇలా, ఒక 'ఆంధ్రజ్యోతి'లో తప్ప. రాష్ట్రం అంతా అంటే ఏం బగ్గు అయిందో చూద్దాం. నిజంగా దాడి అనేది ఖండించాలి. కానీ వీళ్ళు ఓవర్ యాక్షన్ చూస్తే ఎవడన్నా ఖండించేటోడు మిగతా ఏ పేపర్ రాయదు వార్త. ఎక్కడా లేదు. నీకు విశాలాంధ్ర లేదు, ప్రజాశక్తి లేదు, దిశాలో లేదు, ఓన్లీ దీంట్లోనే. ఇగో నెల్లూరులో నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టులు, హిందూపురంలో జర్నలిస్టులు అట. ఇగో జర్నలిస్టులు, తెలుగుదేశం కండాలు కప్పుకున్న జర్నలిస్టులు, తెలుగుదేశం కండా కప్పుకొని వీళ్ళు జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు, అఖిలపక్షం. విశాలాంధ్రలో లేదు సిపిఐ పార్టీ నిజంగానే ఇస్తే, లెఫ్ట్ పార్టీ, సిపిఎం పార్టీ, ప్రజాశక్తి పేపరు వాళ్ళు వేయలేదు. అంటే వాళ్ళు ఎవరు పాల్గొనలేదు. కానీ వీళ్ళే పాల్గొన్నట్టు, వీళ్ళే ఏదో అవుతున్నట్టు, మొత్తం రాష్ట్రం అంతా కదిలినట్టు ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం. ఒక వీడియో జర్నలిస్ట్ పైన, 'ఆంధ్రజ్యోతి' వీడియో జర్నలిస్ట్ పైన దాడి జరిగితే మొత్తం రాష్ట్రం అంతా ఉప్పెనలాగా అలజడులు వేసినట్టు ఒక క్రియేట్ చేయాలని ఒక వార్తని, అది ఆయన నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నట్టు హాస్పిటల్కి పోయేదో ఏదో ఫోటో వేశారు ఒకటి. ఇది దాడి ఖండించాలి. కానీ మీరు చేసి వికృత చేష్టాలు చూస్తే ఆ దాడి అసలు మీ మీద మీరే చేయించుకున్నరా అనేది ఆ టైటిల్ చూస్తే అనిపిస్తుంది. కావాలని ప్రచారం కోసం ఏదో వైసీపీ చేస్తుంది, గుండాయుధం చేస్తుందని క్రియేట్ చేయడానికి చేసినట్టే అనిపిస్తుంది. వాళ్ళు వైసీపీ గుండాలి అని టైటిల్ పెట్టినంటే మరి అసలు వేరే వాళ్ళతో చేయించి వాళ్ళని వైసీపీ గుండాలని పేరు వేయడానికి పెట్టినట్ట అన్నట్లుంది ఆ వార్త చూస్తే. పేదోడి చైతన్య రథం సైకిలు, అది ఎప్పుడు ప్రజల మధ్య. సైకిల్ గ్లాసు విలువ పెత్తందారులకు అర్థం కాదు. లోకేష్ రెక్కలు విరిగిన ఫ్యాన్ని చెత్తలో పడేసే రోజులు దగ్గరలోనే. మళ్ళీ జగన్ వస్తే మీ ఇళ్ళు పొలాలు ఉండవు. వైసీపీ నేతలు అన్నీ కబ్జా చేసేస్తారు. వారికి సహకరించలేదని తహసీల్దార్ హత్య. 2 నెలల్లో జగన్ కుర్చీని జనం మడత పెట్టడం తథ్యం. విశాఖకు నెలకు 2 కంపెనీలు తెచ్చాం. ఇప్పుడు వారానికో కిడ్నాప్, కబ్జా, మర్డర్. ఉత్తరాంధ్ర సభల్లో టీడీపీ యువనేత ఆగ్రహం. వారానికి 2 అంటే నెలకు 2 కంపెనీలు తెచ్చినట్టు లోకేష్ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు. మరి అవన్నీ ఏడున్నాయి?
ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు? ఆ కంపెనీలన్నీ ఎడిపోయినాయి మూతేసుకొని, ఆ బిల్డింగ్‌లు ఎడిపోయినాయి. సిగ్గుండాల మాట్లాడేటప్పుడు. నెలకు 2 కంపెనీలు తెచ్చిండట. మొత్తం రోజు మర్డర్‌లు, కబ్జాలు, మానభంగాలు జరుగుతున్నాయట. మరి మొత్తం కబ్జాలు అయితాయట. ఇక మళ్ళా గెలిస్తే మొత్తం మీ భూములు, మీ ఆస్తులు ఇప్పటికి ఎన్నయినాయి? మళ్ళీ ఎన్ని కాబోతున్నాయి? అయినోళ్ళు నీ దగ్గరికి ఎవడొచ్చిండు అసలు కబ్జా జరిగిందని? నీ దగ్గర ఎవడన్నా కంప్లెయింట్ ఇచ్చిండా? ఒక ప్రతిపక్ష పార్టీగా నీ దగ్గరకొచ్చి, సార్ మా ఇండ్లు కబ్జా అయినాయి, మా భూములు కబ్జా అయినాయి అని మీరు క్రియేట్ చేసి మీ పవర్ కోసం, మీ అధికారం కోసం పేదోడి చైతన్య రథం సైకిల్ అట. నువ్వు తిరుగుతున్నావా సైకిల్ మీద? నీ చుట్టూ ఉన్న నాయకులు తిరుగుతున్నారా? ఎవడన్నా తిరుగుతున్నా? మీరంతా బెంజ్ కార్లు, బిఎండబ్ల్యూ కార్లు మీరు తిరిగేది. మళ్ళీ పేదోడి సైకిల్. ఇదే ఈ ఈ ఈ సెంటిమెంట్లు, ఈ నినాదాలు పెట్టి పేదోడు ఎప్పుడు ఆ సైకిల్ మీదనే ఉంటాడు. కానీ నువ్వు బెంజ్ కార్లు, బంగ్లాలు, ప్యాలెస్లు కట్టుకున్నావు. అదే పేదోళ్ళని చూపించి, అదే పేదోళ్ళ జపం చేసి, అదే పేదోళ్ళ పేరుతోని మీరు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల నుంచి రాజకీయం చేసుకుంటూ మీ కుటుంబాలు, మీ చుట్టూ ఉన్నోళ్ళు బాగుపడ్డారు. మీరు ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు, మీరు పెట్టుబడిదారులు అయ్యారు. మీరు మళ్ళీ దానికి పెట్టుబడులు తెచ్చినాం అని కర్లింగం. ఆ పెట్టుబడులు తెచ్చింది ఎవడు? మళ్ళీ మీ వాళ్ళే. చుట్టూ ఉన్నది ఎవడు అంటే ఎవడు ఉండరు. మీకు సంబంధించిన కుటుంబ పరివారం, మీ స్నేహితులు, మీ కులం, మీ బంధుత్వం మీది తప్ప ఎవడు బాగుపడ్డాడు? పేదోడు చైతన్య రథం అంటారు నువ్వు. ఎక్కడ చైతన్య రథం? తిరుగు నువ్వు పేదోడు చైతన్య రథం. కార్లలో ఎందుకు తిరుగుతున్నావు? సైకిల్ మీద తిరగవచ్చు కదా. ఈ మళ్ళీ సెంటిమెంట్లా? అంటే పేదోడు ఎప్పుడు సైకిల్ మీద ఉండాలి, మేము బెంజ్ కారులో తిరగాల. పేదోడు ఎప్పుడు అక్కడే ఉండాలా, మీ సైకిల్ నమ్ముకొని, మీ పార్టీ నమ్ముకొని. వాడు చదువుకోవద్దు, వాడు ఇంగ్లీష్ మీడియం చదవద్దు, ఫారెన్ పోవద్దు, మీ పిల్లలే పోవాలా, మీరే ఇండస్ట్రియలిస్టులు కావాలా, మీరే ఫార్మా కంపెనీలు పెట్టాలా, మీరే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ పెట్టాలా, మీరే పత్రికలు, మీరే ఛానళ్ళు పెట్టాలా. పేదోడు ఆడ ఓట్లు వేయాలి మీకు అంతే. మిమ్మల్ని నమ్మి వామ్మో అహో అహో అని విజనరీ ఉన్న ఏం విజనరీ? మీరు పెద్దగాటానికి విజనరీ ఉంది తప్ప మీ చుట్టూ ఉన్న పరివారం మీరు పెద్దగాటానికి, మీరు ఇండస్ట్రియలిస్టులు, మీరు డబ్బులు సంపాదించుకోవడానికి మీ విజన్ తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల్ని బాగు చేయడానికి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన ప్రజల్ని పైకి తేయడానికి మీ విజన్ లేనే లేదు అనేది మీ యొక్క 15 సంవత్సరాల పరిపాలన చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మీ అక్కసంత ఏంది? పేదోళ్ళు చైతన్యం కావద్దు, పేదోళ్ళు పైకి రావద్దు. ఇది మళ్ళీ నువ్వు డైలాగులు. నెలకు 2 కంపెనీలు తెచ్చినావు. ఏం తెచ్చినావు? 2 కంపెనీలు ఎక్కడ తెచ్చినావు? లిస్ట్ ఎక్కడున్నాయి ఇప్పుడు ఆ కంపెనీలు? అగ్గిపెట్టెలో పెట్టి దాచేవి కావు కదా. కంపెనీలు అంటే బయట కనపడతాయి కదా. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పు. సెంటిమెంట్ కోసం ఇవన్నీ కథలు. మళ్ళా ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు ఇచ్చిన వార్తలకు సంబంధించి ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తా విశ్లేషణ. రేపు తాజా వార్తతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.